మనం రోజూ ఆఫీస్‌కో, కాలేజ్‌కో లేదా ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళడం అనేది ఒక రొటీన్ అయిపోయింది కదా! అంటే పొద్దున్నే పళ్ళు తోముకోవడం లాంటి ఒక క్యాజువల్ రొటీన్. అవును. అదొక ఆటోమేటిక్ ప్రాసెస్ లాగా మారిపోయింది మనకి. రైట్. కానీ ఇక్కడొక చిన్న ఆలోచన చేద్దాం. మనం ఒక మూవీ థియేటర్ లైన్‌లో టికెట్ కోసం నించున్నప్పుడో, లేదా బస్ స్టాప్ క్యూలో ఉన్నప్పుడో, మహా అయితే ఏమవుతుంది? మన పక్కనున్న వ్యక్తి మన ప్లేస్ లాక్కోగలడేమో. మహా అయితే ఒక చిన్న గొడవవుతుందంతే. అంతే కదా! మన ప్రాణాలైతే తీయలేరు. అక్కడ మనం చాలా సేఫ్‌గా ఫీలవుతాం. కానీ రోడ్ మీద వెళ్తున్నప్పుడు కూడా మనం అలాగే చాలా క్యాజువల్‌గా ఏం కాదులే అని ఫీలవుతుంటాం. అది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు మన పక్కనే ఒక టన్ను బరువుండే మెటల్ బాక్సులు గంటకు 60 లేదా 80 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకుపోతుంటాయి. అలా తేలికగా తీసుకుంటాం. అందుకే ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో ఒక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అవును. ఈరోజు మనం సయ్యద్ అబ్దుల్ హకీం గారు రాసిన హర్ ఘర్ సే ఏక్ సైనిక్ పుస్తకంలోని కేవలం మొదటి చాప్టర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నాం. రైట్. ఆ చాప్టర్ పేరు ద రోడ్ వి షేర్, వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఎవ్రీడే. మనం రోజూ ప్రయాణించే రోడ్లను ఎంత లైట్ తీసుకుంటామో ఆ ఆ అలవాట్లలో దాగి ఉన్న ఆ అదృశ్య ప్రమాదాలేంటో అర్థం చేసుకోవటమే ఈనాటి మన మెయిన్ మిషన్. ఖచ్చితంగా. అసలు రోడ్ అనేది మనం గమ్యానికి చేరుకునే దారి మాత్రమే కాదు, అది ఆమ్, ఒక రకంగా చెప్పాలంటే అపరిచితులో తమ పరిణామాలను పంచుకునే వేదిక. అంటే బుక్లో చెప్పినట్టు దట్స్ అ ప్లేస్ వేర్ స్ట్రేంజర్స్ షేర్ కాన్సిక్వెన్సెస్. ఓ దట్స్ అ వెరీ పవర్ఫుల్ థాట్. స్ట్రేంజర్స్ షేర్ కాన్సిక్వెన్సెస్ అంటే మనం ఎవరి కోసం తీసుకునే నిర్ణయం ఇంకెవరికో ప్రాణసంకటం కావొచ్చు. అవును. లక్షలాది మంది రోజూ ఒకే రోడ్డును పంచుకుంటారు. వాళ్ళు ఒకరినొకరు కనీసం ముఖం కూడా చూసుకోరు. వాళ్ళ పేర్లు కూడా తెలియవు. హ్మ్. కానీ వాళ్ళు డ్రైవ్ చేసే ఆ కాసేపు ఒకరి ప్రాణాలు మరొకరి చేతుల్లో ఉంటాయి. ఆ తెలియని వ్యక్తి జడ్జిమెంట్ మీద మనం బ్రతుకుంటాం. దీన్నే బుక్లో ఇన్విజిబుల్ కాంట్రాక్ట్ లేదా కనిపించిన అగ్రిమెంట్ అన్నారు. అంటే ఒక రకంగా ఇది గుడ్డి నమ్మకం అంటారా? అవునండి, ఇదొక గుడ్డి నమ్మకమే. ఎవరూ దీని గురించి మాట్లాడుకోరు, కానీ అందరూ దీని మీదే డిపెండ్ అవుతారు. ఉదాహరణకు బుక్లో ఒక చాలా డిస్టర్బింగ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. హ్మ్. ఆ స్కూల్ వ్యాన్ ఇన్సిడెంట్ గురించే కదా? ఎగ్జాక్ట్లీ అదే. ఒక స్కూల్ వ్యాన్ కెపాసిటీ మహా అయితే ఒక 6 మంది పిల్లలు అనుకుందాం. కానీ అందులో 12 మంది పిల్లల్ని కుక్కుతారు. అవును. మనం రోజూ ట్రాఫిక్‌లో చూస్తూనే ఉంటాం. ఇద్దరు పిల్లలు ఒక చిన్న సీట్లో ఇరుక్కునుంటారు. ఇంకొక పిల్లాడు డోర్ దగ్గర సగం బయటికి వేలాడుతూ ఉంటాడు. కరెక్ట్. ఇక్కడ అసలు ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఆ పిల్లల పేరెంట్స్ రోజూ ఇది చూస్తూనే ఉంటారు. చూసి కూడా ఏమీ అనకుండా పిల్లల్ని ఆ వ్యాన్‌లో పంపిస్తుంటారు. నాకు ఇక్కడే ఒక డౌటొస్తుంది. అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఆ స్కూల్ వ్యాన్ ఎక్కించే పేరెంట్స్‌కి అందులో ప్రమాదముందని తెలియక కాదు గదా! అవును, తెలుసు. మరి తెలిసినా కూడా ఎందుకు రోజూ ఆ రిస్క్ తీసుకుంటున్నారు? అదే ఒక కాలిక్యులేటెడ్ రిస్క్ అని వాళ్ళు ఫీలవుతున్నారా? ఆ, ఇది చాలా మంచి ప్రశ్న. దీన్ని మనం సైకలాజికల్గా అనలైజ్ చేయాలి. ఇది క్యాలిక్యులేటెడ్ రిస్క్ అసలే కాదు. బుక్లో దీన్ని చాలా క్లియర్గా చెప్పారు. ఇదొక క్వైట్ అన్ఎగ్జామిన్డ్ రీఅష్యూరెన్స్. క్వైట్ అన్ఎగ్జామిన్డ్ రీఅష్యూరెన్స్ అంటే ఒక నిశ్శబ్దమైన నమ్మకమన్నమాట. అవును. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే, నిన్న ఈ వ్యాన్ వెళ్ళి సేఫ్గా వచ్చింది, మొన్న ఏమీ కాలేదు, సో ఈ రోజు కూడా ఏమీ కాదు అనే ఒక థాట్కి ఫిక్స్ అయిపోతుంది. అంటే భద్రత వల్ల బ్రతికి ఉన్నాము అనుకుంటారు కానీ, ఆ నిజానికది అదృష్టం వల్ల మాత్రమే అని గ్రహించరన్నమాట. అబ్సల్యూట్లీ. ఆ అలవాటు ఎంతలా మారుతుందంటే, ఏం జరగదులే, వదిలేయ్ అనే రేంజ్కు జనాలొచ్చేస్తారు. డేంజర్ని డేంజర్గా చూడటం మానేస్తారు. ఇది చాలా భయంకరంగా ఉంది ఆలోచిస్తే. లక్‌కి, సేఫ్టీకి మధ్యున్న డిఫరెన్స్‌నే మర్చిపోతున్నాం. బుక్‌లో ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా! ఈ ఇన్విజిబుల్ కాంట్రాక్ట్ బ్రేక్ అవ్వడం మీద. టోల్ గేట్ ఇన్సిడెంట్. అవును, టోల్గేట్ ఇన్సిడెంట్. అది రిపిల్ ఎఫెక్ట్ గురించి చాలా అద్భుతంగా వివరిస్తుంది. మామూలుగా ఒక టోల్ గేట్ దగ్గర ఒక వెహికల్ పాస్ అవ్వడానికి జస్ట్ ఒక 15 సెకండ్ల టైం పడుతుంది కదా! అవును, మహా అయితే 15 సెకండ్లు. కానీ ఎవడో ఒక వ్యక్తి రాంగ్ లేన్లోకి దూరి మళ్ళీ వెనక్కి తీయడం వలనో లేదా అక్కడ గొడవ పడడం వలనో ఆ 15 సెకండ్ల ప్రాసెస్ కాస్త ఒక 5 నిమిషాల ట్రాఫిక్ జామ్గా మారుతుంది. రైట్. అది చూడ్డానికి ఒక చిన్న ఇన్కన్వీనియన్స్ లాగే అనిపిస్తుంది కానీ, దాని పరిణామం చాలా పెద్దది కదా! చాలా పెద్దది. ఎందుకంటే ఆ క్రియేట్ అయిన 5 నిమిషాల ట్రాఫిక్ జామ్ వల్ల ఎక్కడో వెనక 1 కిలోమీటర్ దూరంలో ఉన్న అంబులెన్స్ 11 నిమిషాల పాటు ఆగిపోతుంది. ఓ మై గాడ్!
11 నిమిషాలు. అంటే ఆ అంబులెన్స్లో ఎవరో ఒకరు ప్రాణాపాయంలో ఉండి ఆ ప్రతి సెకండ్ లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అదే కదా అసలు ట్రాజడీ. టోల్గేట్ దగ్గర లైన్ తప్పిన ఆ వ్యక్తికి, ఆ అంబులెన్స్లో ప్రాణాల అరచేతిలో పెట్టుకునున్న వ్యక్తికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ జీవితంలో ఎప్పుడూ కలుసుకోరు కూడా. ఎప్పుడూ కలుసుకోరు. కానీ తన ప్రైవేట్ కన్వీనియన్స్ కోసం లేదా తన ఇష్టమొచ్చినట్టు నడుపుదాం అనే ఒక చిన్న స్వార్థం ఇంకో స్ట్రేంజర్ లైఫ్ని డైరెక్ట్గా రిస్క్లో పెట్టేసింది. ఇది హైవే మీద డివైడర్ కట్స్ దగ్గర జరిగేదానికి కూడా సేమ్ అప్లై అవుతుంది కదా. అంటే ఎవడో ఒకడు ఇదేదో షార్ట్ కట్ కదా, ఇంకో 2 కిలోమీటర్లు ముందుకు వెళ్లి యూటర్న్ ఎందుకు తీసుకోవాలి అని సడన్గా రాంగ్ రూట్లో తిప్పేస్తాడు. అవును, వాడు తన టైం సేవ్ అవుతుంది అనుకుంటాడు. కానీ ఆ నిర్ణయం వల్ల ఎదురుగా కరెక్ట్ స్పీడ్లో రూల్స్ ఫాలో అవుతూ వచ్చే డ్రైవర్కి క్షణాల్లో ప్రాణ సంకటం ఎదురవుతుంది. ఆపం, రూల్స్ ఫాలో అయిన వాడికి ఎలాంటి చాయిస్ ఉండదు అక్కడ. ఖచ్చితంగా ఉండదు. ఆ యూటర్న్ తీసుకునే వ్యక్తి చిన్న గ్యాప్ ఉంది కదా, నేను మేనేజ్ చేసేయొచ్చు అనుకుంటాడు. కానీ రోడ్డు మీద మన ప్రైవేట్ లాజిక్లు పనిచేయవు. అంటే ఫిజిక్స్ లాస్ మాత్రమే పనిచేస్తాయి అంటారా? అవును, ఒక కారు 80 కిలోమీటర్ల స్పీడ్లో వస్తున్నప్పుడు దాన్ని ఆపడానికి కొంత బ్రేకింగ్ డిస్టెన్స్ అవసరం. అక్కడ నేను చూసుకోలేదు అనే ఎక్స్క్యూజ్కి విలువే లేదు. ఇక్కడే మనం ఇంకో లోతైన పాయింట్కి వస్తున్నామనిపిస్తుంది. అంటే ఈ అలవాటులో దాగున్న ప్రమాదం గురించి. రైట్, ద డేంజర్ ఇన్ ఫెమిలియారిటీ అంటారు దాన్ని. బుక్లో దీని మీద ఒక బలమైన కొటేషన్ కూడా ఉంది కదా, ద డేంజర్ హైడ్స్ ఇన్సైడ్ వాట్ హ్యాస్ స్టాప్డ్ ఫీలింగ్ డేంజరస్. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రమాదం అనిపించడం మానేసిన చోటే అసలు ప్రమాదం నక్కుంటుంది అని. ఇది చాలా చిన్న లైన్ అయినా దీని మీనింగ్ చాలా పెద్దది కదా. ఈ రోజూ వెళ్లే దారే కదా అనే ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని ఎలా మోసం చేస్తుందంటారు? దీన్ని మనం మన మెదడు అంటే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది అనే కోణం నుంచి ఎగ్జామిన్ చేయాలి. ఒక రూట్లో మనం వేల సార్లు డ్రైవ్ చేసినప్పుడు బ్రెయిన్లో ఒక మెంటల్ మ్యాప్ స్టోర్ అయిపోతుంది. మెంటల్ మ్యాప్? ఓకే. అవును, ప్రతిరోజూ చూసే చెట్లు, స్పీడ్ బ్రేకర్లు అన్నీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి. అప్పుడు మన మైండ్ యాక్టివ్ అబ్జర్వేషన్ మానేసి ఆటో పైలట్లో వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అంటే ఇది అచ్చం మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు చీకట్లో కూడా బెడ్ ఎక్కడుందో తలుపెక్కడుందో తడుముకోకుండా వెళ్ళినట్లు గదా. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన ఇల్లు ఒక కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. కరెంట్ లేకపోయినా సోఫా అక్కడే ఉంటుంది. కానీ రోడ్ అలా కాదు. అవును, రోడ్డు మీద రోజుకో కొత్త వాహనం వస్తుంది, కొత్త మనిషి వస్తాడో. అదే కదా, మన వీధి చివరలో ఒక గుంత ఉంది అని మన మెంటల్ మ్యాప్లో ఫిక్స్ అయి ఉంటుంది. మనం అక్కడికి రాగానే సబ్కాన్షియస్గా సడన్ బ్రేక్ వేస్తాం. కానీ మన వెనకొచ్చే కొత్త వ్యక్తికి అది ఊహించని పరిణామం. అవును, వాడికి ఆ గుంత గురించి తెలియదు కదా. మనం వేసే ఆ సడన్ బ్రేక్ వల్ల వాడు యాక్సిడెంట్కి గురికావచ్చు. మన ప్రైవేట్ నాలెడ్జ్ పక్కవాడికి హ్యాజార్డ్గా మారుతుందక్కడ. ఓ, అంటే మన సేఫ్టీ కోసం మనం వేసుకున్న ఆటో పైలట్ మోడ్ పక్కవాడి ప్రాణాలకు ముప్పనమాట. ఖచ్చితంగా. మైండ్ ఎప్పుడూ అలర్ట్గా ఉండటం కంటే ఇలా పాత జ్ఞాపకాల మీద ఆధారపడటానికే ఇష్టపడుతుంది. లైఫ్లో ఇది ఎఫిషియెంట్ ఏమో కానీ రోడ్ల మీద ఇది చాలా రిస్కీ. ముఖ్యంగా మన రోడ్ల పరిస్థితి చూసుకుంటే ఇంకా రిస్కీ కదా. ఎందుకంటే బుక్లో చెప్పినట్టు మనదొక కలగలుపు వాతావరణం, అంటే ఒక మిక్స్డ్ ఎకోసిస్టమ్. రైట్. ఒకే రోడ్డు మీద హెవీ ట్రక్కులుంటాయి, స్కూల్కి నడిచి వెళ్లే పిల్లలుంటారు, స్పీడ్గా వెళ్లే కార్లుంటాయి, మళ్ళీ మెల్లగా వెళ్లే ట్రాక్టర్లు కూడా ఉంటాయి. అంటే ఎక్కడో ఏసీ రూంలో ఆర్టీఓ అఫీషియల్స్ రూల్స్ రాస్తారు, ఇంకెక్కడో హైవే మీద 80 స్పీడ్ ఉండాలి అని బోర్డు పెడతారు. కానీ ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ వేరు. అవును, ఆ హైవే ఒక పల్లెటూరు గుండా వెళ్తుండొచ్చు. అక్కడ ఫుట్పాత్ ఉండదు, పిల్లలు రోడ్డు మీదే నడుస్తారు, పొలం నుంచి వచ్చే పశువులు అకస్మాత్తుగా రోడ్డు మీదకొస్తాయి. సో చట్టం చెప్పిన రూల్కి అక్కడున్న రియాలిటీకి ఎలాంటి సంబంధం లేని చోట మన ఈ ఆటోపైలట్ హ్యాబిట్ ఇంకా ఎంత డెడ్లీగా మారుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈ అలవాట్లో దాగున్న ప్రమాదం గురించి మనం ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన పాయింట్ని టచ్ చేయాలి మనం. రోడ్డు అనేది మనం ప్రయాణించే దారి మాత్రమే కాదు, మన ఒరిజినల్ క్యారెక్టర్కు అది ఒక అద్దం లాంటిది అని చాప్టర్లో చెప్పారు. అవును, ఇది ఈ చాప్టర్లోని అత్యంత కీలకమైన అంశం. రోడ్డు మీద ఉన్నప్పుడు మనుషుల సామాజిక ముసుగులు అంటే సోషల్ పర్ఫార్మెన్సెస్ పూర్తిగా తొలగిపోతాయి. సామాజిక ముసుగులు అంటే మన ఒరిజినల్ ఫేస్ బయటపడుతుందంటారా? ఖచ్చితంగా. కార్ విండ్షీల్డ్ వెనక ఉన్నప్పుడు ఎవరూ మనల్ని వ్యక్తిగతంగా గుర్తించరు కదా.
ఎవరికీ జవాబుదారీ కాదు అనే ఒక అనానిమస్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంత గొప్ప పాయింట్ అంటే ఇది. మనం ఆఫీస్లోనో ఫంక్షన్లోనో చాలా డీసెంట్గా పద్ధతిగా ఉంటాం. ఒక డోర్ ఎవరైనా తీస్తే థ్యాంక్ యూ చెప్తాం. అవును. కానీ రోడ్ మీదకి రాగానే, ఆ ట్రాఫిక్ సిగ్నల్ పడగానే మన లోపలున్న అసహనం, రూల్స్ బ్రేక్ చేసే నేచర్ బయటకొస్తాయి. ఇదొక రకంగా ఎవరూ గమనించినప్పుడు మనం వేసే దొంగ ఓటు లాంటిదనమాట. ఆ దొంగ ఓటు పోలిక చాలా యాప్ట్గా ఉంది. క్యారెక్టర్ అనేది ఎప్పుడూ అందరూ చూస్తున్నప్పుడు మనం చేసే పర్ఫార్మెన్స్ కాదు గదా. అవును, ఎవరూ చూడనప్పుడు మనం ఏం చేస్తామనేదే క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఎవరూ చూడనప్పుడు ఒక పాదచారి కంటే ఒక పెడిస్ట్రియన్కి మనం ఇచ్చే గౌరవం, సిగ్నల్ ఫాలో అయ్యే పద్ధతి మన అసలైన పెంపకాన్ని, మన వాల్యూస్ని చూపిస్తుంది. ఒక ₹1,00,00,000 కారు నడుపుతున్న వ్యక్తి పక్కన నడిచి వెళ్లేవాడిని ట్రీట్ చేసే విధానంలో ఆ అహంకారం రోడ్డు మీద క్లియర్గా కనిపిస్తుంది. అవును, నాది పెద్ద వాహనం, నాకే ఫస్ట్ రైట్ ఉంది అని ఈగో ఉంటుంది. రైట్. కానీ రోడ్డు ఎవరి సొంతం కాదు కదా. మనం తీసుకునే ప్రైవేట్ నిర్ణయాలు పబ్లిక్లో ఇంకొకరి జీవితాన్ని నాశనం చెయ్యొచ్చు. అబ్సల్యూట్లీ. సిగ్నల్ ఎవరూ లేరు కదా అని దూసుకుపోవడం, ఫోనొస్తే అర్జెంట్ అని డ్రైవింగ్లో లిఫ్ట్ చేయడం లాంటివి వేరే వాళ్ల ప్రాణాల మీద తెస్తాయి. అందుకే బుక్లో చివర్లో ఒక గొప్ప మాట చెప్పారు. రోడ్డుకు మీరు ఏ దేశంలో ఉన్నారో, మీరెవరో తెలీదు, దానిమీద ఏం జరుగుతుందో మాత్రమే తెలుసు. వావ్! రోడ్డుకి మన బ్యాక్గ్రౌండ్తో పనిలేదు, మనం చేసే పనితోనే సంబంధం. కరెక్ట్. ఒక సెకండు పాటు జరిగే ఏకాగ్రత లోపం మిలియన్ల కొద్ది ప్రయాణాలను ప్రమాదాల్లో పడేస్తుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులే ఎవరో ఒక స్ట్రేంజర్ జీవితాన్ని తలకిందులు చేస్తాయి. 10 మంది ప్రాణాలతో ముడిపడి ఉన్న నమ్మకం అని అర్థం చేసుకున్నాం. అవును. మరీ ముఖ్యంగా ఏం కాదులే అనే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మనల్ని ఎలా మభ్యపెడుతుందో చూశాం. అలాగే ఎవరు చూడనప్పుడు మనం చేసే చిన్న పొరపాట్లు ఎదుటివారిళ్లల్లో ఎంత పెద్ద విషాదాన్ని నింపుతాయో ఈ చాప్టర్ మనకు కళ్లకు కట్టినట్లు చూపించింది. ఖచ్చితంగా. ఇది కేవలం ట్రాఫిక్ రూల్స్ గురించి మాత్రమే కాదు, మనుషుల సైకాలజీ, మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా. మనందరం రోజూ రోడ్డెక్కేవాళ్లమే. తదుపరిసారి మనం వాహనం స్టార్ట్ చేసేటప్పుడు, స్టీరింగ్ పట్టుకున్నప్పుడు లేదా సిగ్నల్ జంప్ చేయాలనిపించినప్పుడు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. అవును, ఈ రోడ్డు మన క్యారెక్టర్ను జడ్జ్ చేస్తోంది అని గుర్తుంచుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మనం తీసుకునే ఆ ఒక్క నిర్ణయం ఎక్కడో మనకోసం మన ఇంటి దగ్గర ఎదురుచూసేవాళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలాగే మనం ఎప్పుడూ చూడని ఆ అపరిచితుల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుంది. రైట్. సో ముగించే ముందు ఒక చిన్న ఆలోచన మనందరి కోసం. ఈ పుస్తకం చెప్పినట్టు రోడ్ అనేది మన క్యారెక్టర్ను దాచుకునే ప్రదేశం కదా. అవును. ఒక్కసారి ఊహించుకుందాం. మనం రోజూ డ్రైవ్ చేసే విధానం, కార్లో మన ప్రవర్తన, మనం తీసుకునే రిస్కులు అన్నీ మన ఇంట్లో ఉన్న టీవీలో మన కుటుంబ సభ్యులకు, అంటే తల్లిదండ్రులకు, పిల్లలకు ఒక లైవ్ టెలికాస్ట్ అయితే. అది నిజంగా ఒక భయంకరమైన థాట్. అవును కదా. ఆ లైవ్ టెలికాస్ట్ చూసిన తర్వాత రేపటి నుండి మన డ్రైవింగ్ స్టైల్ ఏమైనా మారుతుందా, మన ఫ్యామిలీ దాన్ని చూసి గర్వపడుతుందా లేదా భయపడుతుందా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఇది. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్ సెషన్తో కలుద్దాం.